హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేటటువంటి స్ట్రీట్ సైడ్ ఫుడ్ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం ఈవినింగ్ అయితే చాలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే బయట ఫుడ్డు అంత హెల్దీ కాదని చెప్పి మనము అంతగా ప్రిఫర్ చేయము. అయితే ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చే విధంగా ఈ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా తప్పకుండా చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సేమ్ అదే టేస్ట్తో వస్తుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. నేనైతే ఇక్కడ 1 కప్పు రైస్కి చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఎగ్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి ఎగ్స్లోకి ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ని బీట్ చేసేటప్పుడు బాగా నురగ ఎక్కువ వచ్చే విధంగా బీట్ చేయడం వల్ల ఎగ్స్ అనేవి ఫ్రై చేసినప్పుడు ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయి యూజ్ చేయండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసినటువంటి ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకుండా ఒకవైపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఎగ్ మనకి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వడం వలన ఈ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఎగ్స్ని మనము మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తోనే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఉంటే ఆయిల్ వేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని 2 స్పూన్లు, అలాగే బీన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 స్పూన్లు, క్యాబేజీని కూడా ఒక 2 స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనము మంటని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అవసరమైతే మరలా 1 స్పూన్ కానీ హాఫ్ స్పూన్ వరకు కానీ ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లోకి రైస్ని మనము పొడి పొడిగా ముందుగానే అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నటువంటి రైస్ని 1 కప్పు వరకు వేసుకొని ఇందులో కలుపుకోవాలి. రైస్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు అన్నం వండేటప్పుడే ఉప్పు వేసుకుంటే ఇక్కడ ఉప్పు వేయనవసరం లేదు. తర్వాత ఇందులోనే రుచికి తగినంత కారము, 1 హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కరివేపాకుని ఎక్కువగానే వేసుకొని ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ మనము ఇంట్లో వండుతున్నాం కాబట్టి ఇందులో మనము టేస్టింగ్ సాల్ట్ అనేది వేయటం లేదు. మామూలుగా మీరు బయట ఏ స్ట్రీట్ ఫుడ్ తీసుకున్నా సరే అందులో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అనేది మనకి ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది. కాకపోతే అది హెల్త్కి మంచిది కాదని చెప్పి ఇక్కడ ప్రిఫర్ చేయట్లేదు. మీరు కావాలంటే 1 పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో వేసుకొని ఈ రైస్లోకి కలిపేసుకోవాలి. దించే ముందు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయలేదు, మీరు చివరిలో కొంచెం వేసుకోండి. ఇలా వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, అలాగే నిమ్మరసం లేకపోతే ఇంకా అసలు టేస్ట్ మిస్ అయినట్టే. కొద్దిగా నిమ్మరసం కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇంకేముంది, ఇంకా లాగించేయడమే. అంతేనండి, చాలా సింపుల్గా చాలా హెల్దీగా ఇంట్లోనే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసేసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.